You are listening to Hyderabad's number one FM station, Super Hits 93.5 FM with me, RJ Shiv. Right now, మనం ఉన్నాం ఒక స్పెషల్ ప్రోగ్రాంలో. అంకురా కేరింగ్ కాన్వర్జేషన్స్, ఎక్స్పర్ట్ వాయిసెస్, రియల్ కేర్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ మదర్హుడ్ అండ్ చైల్డ్హుడ్. సో ఈ రోజు మనతో మాట్లాడితే డాక్టర్ శరత్ చంద్ర సార్. ఈ కరోనా స్టిగ్మా అనేది ఈ మధ్య బాగా అనిపిస్తుంది. అసలు ఏంటి ఈ కరోనా స్టిగ్మా అంటే? స్టిగ్మా అంటే తెలుగులో ఏమంటారు, నింద లేదా కలంకం లేదా అప్రతిష్ట తీసుకురావడం. అంటే ఎవరికన్నా ఒక పర్సన్కి కరోనా వస్తే మనం ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాం అంటే వాళ్ళ మీద ఒక నింద వేస్తున్నాం అన్నమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఐసోలేట్ అయిపోతున్నారు. ఈ కరోనాకి స్టిగ్మా ఎందుకు రావడము అంటే దానికి కారణం ఏంటి, ఇది ఒక కొత్త జబ్బు అండ్ దేర్ మెనీ అన్నోన్ థింగ్స్ విత్ కరోనా. దానివల్ల ఏంటంటే వీఆర్ ఆల్వేస్ అఫ్రేడ్ ఆఫ్ అన్నోన్ ఫ్యాక్టర్స్. అండ్ తర్వాత దీని గురించి పక్క వాళ్ళు భయపడ్డానికి కూడా మనకి భయం వచ్చేస్తుంది అనమాట. ఈ భయాల వల్ల ఈ కరోనా స్టిగ్మా మన సొసైటీలో చాలా ఎక్కువ అవుతుందండి. ఓకే, సో డాక్టర్ అసలు ఈ కరోనా రావడం అనేది ఎవరు తప్పంటారు? అండ్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్ బై కరోనా ఈజ్ నాట్ ఎ స్టిగ్మా, ఇట్ ఈస్ నాట్ దేర్ ఫాల్ట్. ఇది ఎవరికైనా రావచ్చు, ఒక అనామకుడికి రావచ్చు, అమితాబ్ బచ్చన్ కూడా రావచ్చు. ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ లాంటిది ఏం కాదు. ఒకప్పుడు సిఫిలిస్ మహమ్మారి చాలా ప్రజల్ని ఇబ్బంది పెట్టింది. అలాంటి వాటికి కూడా మనం స్టిగ్మాతో చూడట్లేదు. ఇప్పుడు చక్కటి మందులు వచ్చినాయి. ఇది మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా వచ్చే అవకాశం ఉంది కొంతమందికి. అంటే వాళ్ళ ఫాల్ట్ ఏమీ లేకుండా కూడా ఈ కరోనా రావచ్చు. మనం వాళ్ళని ఏ విధంగా స్టిగ్మాతో చూస్తామో అది తప్పు కదా. ఇది నాట్ దేర్ ఫాల్ట్. ఇప్పుడు ఆ స్టిగ్మాతో చూడటం వల్ల ఏమైందంటే వాళ్ళు ఐసోలేట్ అయిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మా ఎదుటి ఫ్లాట్ లో ఉన్న వాళ్ళకి కరోనా వచ్చింది అనుకోండి, నేను వాళ్ళతో మాట్లాడటం లేదు, కనీసం ఫోన్ కూడా చేయట్లేదు. అప్పటి వరకు చాలా ఫ్రెండ్స్. ఇది రాగానే దూరంగా ఉంటున్నాను. ఆ తర్వాత నాకు కూడా రావచ్చు, మళ్ళీ నేను అదే పరిస్థితి ఎదుర్కోవచ్చు. కానీ నాకు వచ్చేసరికి ముందు ఫ్లాట్ ఆయనకి కరోనా తగ్గిపోయింది అనుకోండి, మరి ఇన్నాళ్ళు ఆయన డిస్క్రిమినేట్ చేశాను. రేపొద్దున నేను సిక్ అయితే నాకు ఆయన ప్లాస్మా డొనేట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన కరోనాని జయించి కరోనా నుంచి కోలుకుని తిరిగి మామూలు మనిషి అయ్యాడు. హీఈస్ ఎ పొటెన్షియల్ డోనర్ ఫర్ ఎనీ వన్. సో కరోనా నుంచి తిరిగి కోలుకున్న వారిని హీరోలుగా గుర్తించాలి మనం. వాళ్ళ వల్ల సొసైటీకి చాలా లాభం ఉంది. వాళ్ళ ముందుకు వచ్చి ప్లాస్మా డొనేట్ చేసినట్లయితే మనం చాలా మంది ప్రాణాలని కాపాడవచ్చు అనమాట. డాక్టర్, ఈ కరోనా స్టిగ్మాని మనం ఎలా పోగొట్టచ్చు అండ్ దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి? దీనివల్ల నష్టాలు ఏంటంటే అండి, స్టిగ్మాతో మనం వాళ్ళ అంతరాని వాళ్ళుగా చూస్తున్నాం. దానివల్ల వాళ్ళ స్టేటస్ కూడా పోవచ్చు. ఉదాహరణకి నేను ఒక స్టోరీ విన్నాను. ఒక అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ గారు, ఆయనకి కరోనా రావడం వల్ల ఆయనతో మెంబర్సే కాదు మామూలు వాళ్ళు పని వాళ్ళు కూడా మాట్లాడడం మానేస్తారు, దూరంగా ఉంచడం మొదలు పెట్టారు. అదేంటంటే ఆయనకి ప్రతిష్ట పోయినట్టు అనిపించింది అనమాట. ఇది ఏమాత్రము సముచితం కాదు. ఈ డిస్క్రిమినేషన్ వల్ల వాళ్ళు ఏంటంటే డిప్రెషన్ లోకి లోన్ అవుతారు, అబాండన్ అయినట్టు ఫీల్ అవుతారు, చాలా యాంగ్జియస్ గా ఉంటారు. ఇలాంటి కారణాల వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ముందుకి రారు టెస్టులు చేయించుకోవడానికి. ఒకవేళ ఆయన ఇంట్లో ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో మిగతా వాళ్ళు కూడా వచ్చింది అనుకోండి, వాళ్ళు కూడా జంపుతారు టెస్ట్ చేయడానికి, ట్రీట్మెంట్ కి, ఒకవేళ క్వారంటైన్ వెళ్ళడానికి. ఇలాంటివన్నీ ఈ స్టిగ్మా వల్ల ఏమవుతుందంటే ప్రజలు ముందుకు రావడానికి జంకి, దీనివల్ల ఇంకా కరోనా ఉధృతి పెరుగుతుంది తప్పితే దీనివల్ల మనకి ఉపయోగం ఉండదు. తర్వాత మీరు అడిగారు ఈ స్టిగ్మా నుంచి మనం ఎలా బయటపడగలము అని. వెరీ సింపుల్ అండి, వీ హ్యావ్ టు నో ద ఫ్యాక్ట్స్. ఇప్పుడు ఈ కరోనా గురించి చాలా మందికి అపోహలు ఉన్నాయి, చాలా రూమర్స్ ఉన్నాయి. ఇలాంటి వాటి గురించి మనం వాటిలో నిజం ఎంత ఉంది అనేది చూడాలి. ఉదాహరణకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెబ్సైట్ ఉంది, బ్రిలియంట్ వెబ్సైట్. దాంట్లోకి వెళ్తే కరోనా గురించి మనం నిజాలన్నీ తెలుసుకోవచ్చు. ఈ నిజాలు తెలుసుకోవడం వల్ల మనం స్టిగ్మా నుంచి బయటపడవచ్చు. అట్లానే దీని గురించి ఏమన్నా రాంగ్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అనుకోండి, మనం వాళ్ళు ఎదురెళ్ళి ఇది కాదు బాబు, దీని గురించి ఇవి నిజాలు తెలుసుకోండి అని మనం ప్రజలందరికీ చెప్పాలి. అట్లానే ఎవరైనా కరోనాతో బాధపడుతున్న వ్యక్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళని ఐసోలేట్ చేయడానికి ట్రై చేయకూడదు. ఉదాహరణకి మేమున్న కమ్యూనిటీలోనే ఈ విషయం జరిగింది. ఫ్యామిలీలో ఇద్దరికి వచ్చింది, ఇంకో ఇద్దరు ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి రాలేదు. సో డెలివరీ బాయ్స్ కూడా రానిచ్చేవాళ్ళు కాదు మా అపార్ట్మెంట్స్ లో. సో ఫ్రెండ్స్ అందరం కలిపి ఏం చేస్తామంటే రోజుకి ఒకరికి వాళ్ళకి భోజనం పట్టుకెళ్ళి వాళ్ళ డోర్ దగ్గర పెట్టేవాళ్ళు అనమాట. అట్లాగా
కొద్ది రోజులు వాళ్ళకి సహాయం చేయడం జరిగింది, ఫోన్లో మాట్లాడడం, ధైర్యం చెప్పడం. సో ఇలా కమ్యూనిటీలో ఎవరైనా ఎఫెక్ట్ అయితే కనుక వాళ్ళకి మనం దయతో సహకరించి వాళ్ళు కోలుకునేలా చేయాలి. లేదంటే ఏంటంటే వాళ్ళు సివియర్ డిప్రెషన్కి లోనయ్యి యాంగ్జైటీ డిప్రెషన్లో ఇంకా జబ్బు లక్షణాలు ఎక్కువయ్యి ప్రమాదం అయ్యే ప్రాబ్లం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. యూ స్టేట్ యూనిటీ సూపర్ హిట్స్ 93.5 FM. వినండి వినండి ఉల్లాసంగా, ఉత్సాహంగా.